సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. సొమ్మసిల్లిన అనగా అసలు శక్తిహీనులు లేవడానికి కూడా నిలబడలేనటువంటి బలం లేనప్పుడు కూడా భగవంతుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు పూర్తిగా క్షీణించిపోయిన దశైన బలాభివృద్ధి కలిగజేవాడు ఆయనే. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా అన్నాడు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. గొప్ప మాట అండి, నాకు చాలా ఇష్టమైన మాట. మనకి ఏ దిక్కు ఆధారం లేదని మనం అటు ఇటు చూస్తూ ఉంటాం. ప్రభు ఈ ఉదయకాలన నేను స్తుతులు చెల్లిస్తుండగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం, విరిగి నలిగిన మనసే అనికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రభువా. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినం అండి, రోజు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎలా రోజు గడుస్తుందంటూ ఉంటే భగవంతుడు ఈ మాటతో నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించుచు ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. 68వ కీర్తన 19వ వచనంలో మాట చూస్తాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉంటుంది. నీ చేతి కార్యములను విడిచిపెట్టొద్దు ప్రభువా. నీ చేతి కార్యాన్ని తండ్రి విడిచిపెట్టొద్దు. 138వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నిన్న కాక మొన్న 146వ కీర్తనలో మనం చూస్తాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆకలి గొనిన వారికి ఆహారం దయచేస్తాడు. యెహోవా బంధింపబడే వారిని విడుదల చేస్తాడు. యెహోవా గ్రుడ్డు వారికి కన్నులు తెరవ చేస్తాడు. యెహోవా కృంగిన వారిని సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. విరిగి నలిగిపోయిన మనస్సు దేవునికి ఇష్టమైన బలట. విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. ఆయన అలక్ష్యించాడు. మనుషులు మేలైనది కోరుకుంటారు. కొంచెం ఎవరైనా అనారోగ్యం పాలవుతున్నారా, ఆ ఛాయలకి వెళ్ళం. అప్పులు పాలవుతున్నారా, ఆ ఛాయలకి మనం చూడం. మనం ఆ వార్తను వినడానికి కూడా ఇష్టపడం. కానీ భగవంతుడు విరిగిన మనసుకి ఆయనకి ఇష్టమైన బలి అంటండి. విరిగిపోయి నలిగిపోయి సొమ్మసిల్లిపోయి వారిని ఆయన అలక్ష్యం చేయడట, బలమిస్తాడట, ఆయన శక్తినిస్తాడట. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు. యెహోవా గ్రుడ్డు వారి కనులు తెరవచేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడేవాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించి దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక నేను ఉదయాన్నే 4 గంటలకి లేచాను, మెలకు రాలేదు. తనకు స్తోత్ర రూపకముకు క్రొత్త గీతం 40వ కీర్తన చదువుతుంటే తనకు స్తోత్ర రూపకముకు క్రొత్త గీతం. స్తుతులు ప్రభువా నీకు స్తోత్రం. మొత్తం స్తోత్రంలోనే ఉంటుందండి, స్తుతిలోనే ఉంటుంది. మన దేవుడు నా నోటి ఉంచాడు తనకు స్తోత్ర రూపకముకు క్రొత్త గీతం. అందుకే ఈ 40వ కీర్తన అంతా చదువుతూ ఉంటే భక్తుడు లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి ప్రభువా. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా
నేను తల ఎత్తి చూడలేకపోయాను, లెక్కకు అవి నా తెల్లగ వెంట్రుకలకు మించిపోయాయి ప్రభా. తండ్రి రక్షించు, కేకలు వేస్తున్నాడు, రక్షించు రక్షించు. అయినా ఆపదలో బయటకు వచ్చిన తర్వాత నేను శ్రమల పాలై దీనున్నైపోయాను. అయినా కూడా ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నాకు సహాయం నీవే నా రక్షణకర్తవు, నీవే ప్రభువా నా దేవా. నువ్వు నన్ను అలక్ష్యం చేయవు. అందుకే త్వరగా రా తండ్రి, ఆన్సర్ ఆలస్యం చేయొద్దు అంటున్నాడు భక్తుడు. నేను శ్రమల పాలై దీనున్నైపోయాను, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. మన సమయం కోసం వెయిట్ చేయాలి. యోసేపుకి సమయం వచ్చింది, ప్రధానమంత్రిగా భగవంతుని నిలబెట్టాడు. దావీదుకి ఆ సమయం కోసం ఎంత ప్రయాసతో వేచి చూచాడు. దావీదుని రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మోషే లక్షల మందిని పోషించే అద్భుత శక్తి మోషే ద్వారా. ఆ సమయం పేతురుకు సమయం వచ్చింది, నిలబడ్డాడు. పిరికోడు, పారిపోయేవాడు, పెద్ద ఏదో డాబుగా మాట్లాడే వ్యక్తి ఈ రోజున మొట్టమొదట ప్రసంగం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మతో కూడిన ప్రసంగం చేస్తున్నాడు. పౌలు హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు. పౌలు సమయం వచ్చింది, ఆయన నిలబెట్టుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారి తర్వాత ఎక్కువగా దావీదుని గురించి, పౌలు గారిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మన సమయం రానంత వరకు నీకంటూ ఒక సమయం వస్తుంది. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, ఎప్పుడు ప్రభు కార్యం చేస్తాం. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, సమస్య లేని వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు దేవుడు. ఈ మాటను బట్టి మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. మనం చూసాం, నా జనుల్ని నువ్వెలా పనబవు, మేము ఉత్సవం చేయాలి. ఉత్సవం అనగా సంతోషగానాలతో. ఆ ఉత్సవానికి మేము వెళ్ళవలసిందే. మా పశువులు కూడా మాతో రావాలి, ఒక డెక్కను కూడా వదిలిపెట్టం. మేము వెళ్ళాలి, అక్కడ మొత్తం సర్వం సజీవయాగంగా ఆయన్ని స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఈ రోజున స్తుతి భావం ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఆరాధన భావం ఎవరికి వస్తుంది? కృతజ్ఞత భావం ఎవరికి వస్తుంది? ఎవరు పాపములు ఎక్కువగా క్షమించబడ్డాయని విశ్వసిస్తారో వారే కదా. ఎవరు రుణాలు ఎక్కువగా తీరితే వారే కదండి ఎక్కువ కృతజ్ఞతతో ఉండేది. ఎవరు ఎక్కువగా ఆరాధిస్తారు, ఎవరు నోట ఎక్కువ స్తుతి ఉంటుంది, ఎవరు ఎక్కువ ఘనత భగవంతునికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ రుణములు క్షమింపబడిన వారే కదా. అందుకే ఈ 149వ కీర్తన గొప్ప కేక, స్తుతితో కూడిన కేక. నాకు చాలా ఇష్టమైన కీర్తన ఇది, 149వ కీర్తన. మరి చూడండి, చూస్తూ 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అనగా 149 రోజులు. 149 కాదు, ఇంకొక అటు ఇటు 20 రోజులు ఉంటాయి, 169 రోజులు సుమారు మనం ధ్యానం ఒక్కొక్క కీర్తన 3 రోజులు కూడా ధ్యానం చేశాం. యెహోవాని స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడు. నా నోట స్తోత్ర రూపకమగు క్రొత్త గీతం అన్నాడు. 40వ కీర్తన నేను ధ్యానం చేస్తుంటే భగవంతుడు నాకు ఇచ్చిన మాట, క్రొత్త గీతం నా నోట, తనకు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు. ఎందుకు ఉంచాడు? నన్ను పట్టించుకున్నాడు, ఆయన నన్ను కలుగజేసుకున్నాడు. మనుషులందరూ విడిచిపెట్టినప్పుడు, లోకం విడిచిపెట్టేసింది, బంధువులు విడిచిపెట్టారు, తన వారే తన పక్కకి నెట్టేసినప్పుడు, గుంట్లో తోసినప్పుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఆదరణ లేదు ఇంట్లో, అందరూ అన్నదమ్ములు ఇంట్లో ఉన్నారు, వాడొక్కడు మాత్రం గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. దావీదు కాదండి, మోషే అంటాడు, తిరగబడ్డారు, అందరూ తిరగబడ్డారు. మోషే నత్తోడు అన్నారు, తిరగబడ్డారు. నీవేనా అన్నారు. పేతురు పామరుడిగా ఉన్నాడు, చదువులేదు. పౌలు చాలామంది అన్నారు, వీడు నిన్నటి వరకు హింసించారు సంఘాలని, ఇదేంటి ఈ రోజున? అందరూ లెక్క చేయలేదు తన మాటని, కానీ భగవంతుడు కలుగజేసుకుంటున్నాడు ఈ రోజున. అందుకే ఆయన కలుగజేసుకుంటే ఆయన ఇచ్చే సమయానికి తప్పకుండా, అందుకే నా నోట స్తోత్ర రూపకము క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచాడు. అద్భుతమైన మాట.
యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి. ఎవరు పాడతారు? ఎవరు బాగా ఇష్టపడితే, ఎవరిని ప్రభువుని ఇష్టపడితే. ఎవరు ప్రభువుని ఇష్టపడతారు? డబ్బుంటే భగవంతుని దగ్గరికి వస్తామా? కష్టం, దాని కష్ట సుఖాలు ఏమీ లేకపోతే భగవంతుని దగ్గరికి, భగవంతుడు అన్న మాట అంటారా ధనవంతులకి? ఎందుకు ఉండదు? వారు భగవంతుడు అనే ధ్యాస ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇంకా డబ్బు మనల్ని కాపాడలేదు, బలం మనల్ని కాపాడలేదు. స్తుతి ఎక్కువ ఎవరైతే భగవంతుని మీద ఆధారపడతారో వారి నోటే వస్తుంది. మొహమాట పడుతున్నామా ఆరాధన చేయడానికి? భగవంతునికి మన నోట భగవంతుని నామస్మరణ చేయడానికి, ఆయనకు స్తోత్రముని చెప్పడానికి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మన సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. మనం నలుగురిలో భగవంతుని పూజించడానికి, భగవంతుని ఆరాధించడానికి సిగ్గుపడకూడదు. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురు కాక. 2వ వచనం ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలీలు ఈ రోజున నీవు నేను మనల్ని పుట్టించిన వాడిని మనం నీ జనన విధం జ్ఞాపకం చేసుకొనగా నీకేమనిపిస్తుంది? ఎలా ఈ లోకానికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఉనికి ఏంటి? నీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ? నీ మూలం ఏంటి? నిన్ను పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తున్నావా? ప్రభువా, ఏమి అద్భుత రూపం తండ్రి. నీవే మురిసిపోతున్నావా అద్దం దగ్గరికి వెళ్ళి? నీవే సంబరపడుతున్నావా నీ ముఖం చూసుకుని? భగవంతుని అక్కడ నువ్వు స్తుతి చెల్లించాలి. మొట్టమొదట ప్రభువా, ఈ లోకంలోకి నన్ను తీసుకొచ్చి ఏం పర్పస్ ఉంది? ఏం సాధించాను లోకంలో? ఏం పట్టుకెళ్తాను? ఏం విడిచిపెట్టి వెళ్తాను? ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాను? ఒకరి కోసమైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకరి కోసమైనా నువ్వు కన్నీరు కార్చగలుగుతున్నావా? నువ్వు ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న సంతోషం ఇతరులు కూడా అనుభవించాలి. ఈ వాక్యము బైబిల్ పరిశుద్ధ వాక్యం మన చేతిలో ఉంటే మనకి ఇది ఒక బలం అండి. ఇదే ఆధారం. నేను ఈ బైబిల్ పట్టుకుంటే నాకు కొన్నంత భరోసా వస్తుంది. అన్నీ ఒకవైపుని, పరిశుద్ధ వాక్యమును ఒకవైపుని అడిగితే నేను వాక్యాన్ని ప్రభువా నాకు ఆ మనసు తండ్రి, లోకంలో ఉన్నదంతయు ఇది క్షయమైనది, నశించిపోయింది. ఒకరోజున విడిచిపెట్టి వెళ్ళాలి. పాటలు పాడతాం, మేడలు మిద్దెలు అన్నీ లోకంలో ఉన్నంత వరకే నీకు. అందుకే నీకు నిత్యము నీతో ఉండేది వాక్యము ఒకటి. అందుకే వాక్యమును ఎక్కువగా మనం ప్రేమించాలి. నిన్ను పుట్టించిన వాడిని బట్టి సంతోషించాలి. నువ్వు పుట్టించిన వాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నిన్ను బట్టి నువ్వు సంతోషించాలి. నీ ఘనత కాదు సుమా. నీ ఘనత వస్తుందంటే ఆయన బట్టే, ఆయన కృపే. ఆయన కృప లేకపోతే ఏమీ లేదు. సియోను జనులు తమ రాజుని బట్టి ఆనందించుదురుగాక. భక్తుడు స్తుతి కీర్తన పాడాడు 145వ కీర్తన. రాజు అయిన నా దేవా, ఏమన్నాడమ్మా? సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. 145వ కీర్తన మనం చూస్తాం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కనది. రాజువైన నా దేవా, నేను ఘనపరిచేది. నేను మాటలు చెప్తూ ఉండగా మీ నోట్లో వల్లివేయండి ఈ మాటలు. హృదయపూర్వకంగా పలకండి. మన సమస్య ఆయన వాక్యం ద్వారానండి. ఈ మాట నా మాటలుగా మీరు తీసుకోకూడదు. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టిన మాటలు నీకు ఉపయోగకరం. ఇది నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము 146లో మనం చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సన్నుతించెదను.
నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదని. మనం 104:33లో చూసాం. నేను బ్రతుకున్నంతకాలం నేను కీర్తన పాడతాను. నేనున్నంతకాలం భూమి మీద ఈ లోకంలో మనిషిగా ఉన్నంతకాలం నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఎలాట? నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. నాట్యంతో అనగా మనకి నాభి నుండి రావాలండి, మనసులో నుంచి రావాలి, హృదయపూర్వకంగా రావాలి. భగవంతుని ఆరాధించండి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు మెప్పును చూడొద్దు. భగవంతుని ఒకరోజునే నేను ప్రార్థన చేస్తుండగా ఒక తల్లిగారు భాషలతో కేకలు వేస్తున్నారు. ఆమె ఎంతగా లోపలికి భగవంతుని తీసుకుందో నాకు అనిపించింది. ప్రభువా, అటు మనసు నాకు కూడా ఈ ప్రభువా, నాకు కొన్ని వరాలను మనం అడగాలండి. మనం అసూయపడకూడదు, మనం అడగాలి. మనకెందుకు లేదు ఇది, నాకెందుకు లేదు వరం? నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. కొంతమంది చాలా మట్టుకి వారు నాట్యం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు. మీరు ఒకరు చేసేటటువంటిది మనం వ్యక్తిగతంగా విమర్శించడం కంటే ఒకసారి నువ్వు అనుభవించుడు. తను ఎంతగా లోపలికి తీసుకుంటే అన్నీ విడిచిపెట్టేసి హోదా వదిలిపెట్టేస్తారు. రోడ్ల మీద కొంతమంది పాటలు పాడుతూ, తప్పళ్ళు కొడుతూ, కంజీర్లు వాయిస్తూ, దాన్ని ఏమంటారు డోలెక్ వాయిస్తూ, వారు నాట్యం చేస్తూ పరవశిస్తూ భగవంతుని స్తుతిస్తూ వెళ్తారు. అన్నీ మైమర్చిపోయి, హోదా మైమర్చిపోయి, డబ్బు మైమర్చిపోయి, తన పదవులను మర్చిపోయి ఒకటే గురి భగవంతుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయనలో లీనం కావాలి, మమేకం కావాలి, మొత్తం కలిసిపోవాలి. సర్వం ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. అది స్తుతి. అప్పుడు మనం మైమర్చిపోయి దావీదు ఆ నిబంధన మందస్సం ఉందా ఎంత అద్భుతంగా నాట్యం చేస్తున్నాడు అన్నది మీకాలు కిటికీలను చూసి ఎవడు పనికిమాలినోడు డ్యాన్స్ చేస్తున్నట్టు, ఏంటది ఆ డ్యాన్స్ ఏంటి? ఇంకో విధంగా ఏం చెప్తావు? తాగుబోతోడు డ్యాన్స్ చేస్తున్నట్టు ఏంటో డ్యాన్స్ అది? నీ హోదా ఏంటి, నువ్వేంటి, నీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళతో కలిసిపోయావా అంటారు. అయితే మనం భగవంతునిలో మైమర్చిపోయినప్పుడు మన హోదా, మన జ్ఞానం, మన తెలివిలు ఏం జ్ఞాపకం రాదు. నాకు ఇష్టం అలాగన భగవంతుని స్తుతించాలంటే. నాకు ఒక పాట, ఆ పాట పాడుతూ నేను రోడ్లంపడ నేను ప్రభువుని స్తుతిస్తూ వెళ్ళేవాడిని. దాన్ని ఏమంటారు, అనంతపురంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీయూలో చదువుతున్నప్పుడు మైదానాలు వచ్చేసి పెద్ద ఇసుక తిప్పలు అంటారు, అక్కడికి వచ్చేసి పెద్ద కేకలేస్తే ఎవరికి వినపడవు, అంత గట్టిగా కేకలేస్తూ కొంచెం కొండలు ఉండి ఆ పక్కన, ఆ కొండల్లోకి వెళ్ళిపోయి గట్టిగా కేకలేసి దేవునికి. నాకు బాగా వచ్చిన పాట ఏంటి? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఈ పాటే వచ్చి నాకు, పెద్ద పాటలు రావు నాకు. అయితే ఆ పాట గట్టిగా పాడేవాడు. భగవంతుడు ఈ రోజున ఈ ఉదయకాలన మన హోదా మర్చిపోవాలి, మన సిచ్యువేషన్ మరిస్తే ఆయనలో లీనం కాగలం. అందుకే ఎలా తగ్గించుకుంటాడండి? అన్నీ వదిలిపెట్టేస్తే కదా. లేదు, నేను ఎంత మంచి బట్టలు వేసుకున్నాను, నాకు హోదా ఉంది, నేను అధికారిని, లేదా నాకు పెద్ద యజమానిని, నేనే ఇలా చేస్తే ఎలా నువ్వు అనుకుంటే ఆయనలో ఆనందించలేం, తప్పట్లు కూడా కొట్టలేం. చాలామంది పాటలు పాడుతుంటే తప్పట్లు కొట్టినా కూడా చేతులు రా. కొంతమంది పాటలు పాడుతుంటే ఆ పాటని అనుకరించడానికి కూడా మనకి ఇష్టపడం. వారు సంబరంగా పాడుతూ ఉంటారు. వారు పాట పాడుతుంటే దాంట్లో లీనమై మనం ఎంజాయ్ చేయాలి. ఇదేంటి ఇలా పాడుతుందని మనం వంకలు పట్టుకోవడానికి ఎక్కువ ఉంటుంది మనకి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను, ఏముందమ్మా, తంబురతోను, సితారాతోను ఆయనను గురించి గానము చేయుదురుగాక. ఈ మాట 4వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలందు
ప్రీతి గలవాడు. ప్రీతి అంటే ఏంటి? ఇష్టము, మరింత ఇష్టం. ప్రీతి అంటే మనకిష్టమైన వారి పట్ల ఎంత ప్రీతిగా మాట్లాడుతున్నారండి, అంటే ఇష్టంగా, అసలు వారి మనసు నొప్పించకుండా ఆహ్లాదంగా ఉంటుంది ఆ మాట వింటూ ఉంటే. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఇష్టం గలవాడు. ఒక రోజున చిన్న కుమారుడు వస్తూ ఉన్నాడు, మేడ మీద ఉన్నాడు తండ్రి, చూస్తూ ఉన్నాడు తండ్రి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, దాసులు దాసిరాండ్రు, ఇంటి నిండా సంబరం ఉంది, సంతోషం ఉంది. కానీ ఒక లోటు, తన కుమారుడు, చిన్న కుమారుడు తనతో లేడు. ఇది అయితే మేడ మీద చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవడో వస్తున్నాడు, మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు, కాళ్ళకి చెప్పులు లేవు, తింగరోడు వస్తున్నాడే, ఎర్రోడు పిచ్చోళ్ళు అంటారే అలా వస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఇష్టం చూడండి, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. అల్లంత దూరాన్ని చూస్తాడు, అల్లంత దూరాన్ని చూస్తే, అల్లంత దూరం అంటే మన కన్ను చూపు మేరకి ఐడెంటిఫై చేయగల దూరం అనమాట అది. అక్కడ తన కుమారుని చూసి మేడ మీద నుంచి దిగి పరుగున వెళ్ళి ఆ యొక్క సన్నివేశం ఆ రోజుల్లో రికార్డ్ చేయబడి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో ఆ సిచ్యువేషన్. తన కుమారుని ఏమని చేశాడండి? మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ వాసన వస్తుంది, పందులు తినే స్థలంలో, పందులు ఉండే స్థలంలో పడుకున్నాడు. పందులు తినే పొట్టుని ఎన్ని రోజులైందో బ్రష్ చేసి, ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఎన్ని రోజులైందో బట్టలు ఉతుక్కుని, అసహ్యమైన స్థితి. అయినా కూడా కౌగిలించుకుని మేడ మీద పడి తన దిశములను కప్పేశాడు. వస్త్రాలు లేవు. వెంటనే వస్త్రం పట్టుకురమ్మన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు తెలుసండి? వస్త్రం పట్టురమ్మన్నాడు, చెప్పులు పట్టురమ్మన్నాడు, ఉంగరం పట్టురమ్మ తర్వాత చెప్పాడు. మొట్టమొదట వస్త్రం, కోల్పోయిన వస్త్రం. ఆయన దగ్గర మనకు రక్షణ కలగాలంటే ఏం కావాలి? వస్త్రం కావాలి, రక్షణ వస్త్రం. ఆయన కప్పేయాలి. ఆ రక్షణ వస్త్రం మామూలుది కాదు, రక్తంతో తడిసిపోయింది, రక్తంతో ముద్ద అయినటువంటి వస్త్రం అది. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, ప్రభువా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అంతే. నీ చిత్తమైతే ఈ గిన్నె అనగా ఈ బాధ, ఈ కష్టం, ఈ సిలువ నా యొద్ద నుండి తొలగించు. అయినను నా చిత్తం కాదు ప్రభువా, నీ ఇష్టమే